నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శంకర్. వెల్కమ్ బ్యాక్ టు ద శంకర్ టాక్ యూట్యూబ్ ఛానల్. ఇది మన జనరేటివ్ ఏ సిరీస్ లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో మనం జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య డిఫరెన్స్ చూసాం. అండ్ అలాగే కంప్లీట్ పైథాన్ డెవలప్మెంట్ సెటప్, VS Code ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లాంగ్చైన్ అండ్ APIs ఎలా వర్క్ అవుతాయి అండ్ ప్రాక్టికల్ గా జెన్ఏ మోడల్స్ లో ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ తెలుసుకుందాము. మీకు కూడా ఎప్పుడో ఒకసారి ఇలా డౌట్ వచ్చి ఉంటుంది, ChatGPT లైవ్ డేటా యాక్సెస్ చేయలేదు కదా, దెన్ స్విగ్గీ, జొమాటో, యూబర్ ఇలాంటి అప్లికేషన్స్ రియల్ టైమ్ డేటాని ఎలా యాక్సెస్ చేస్తున్నాయి అని. దానికి ఆన్సర్ లాంగ్చైన్ అండ్ APIs. ఈ వీడియోలో మనం లాంగ్చైన్ అండ్ APIs యూజ్ చేసి కంప్లీట్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి, ప్రాక్టికల్ గా ఇవి జెన్ఏ టూల్స్ లో ఎందుకు ఇంత పవర్ఫుల్ గా అయ్యాయి ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా జనరేటివ్ అంటే క్రియేటింగ్ న్యూ కంటెంట్ లైక్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్. బట్ ఇక్కడ జనరేటివ్ మోడల్స్ కి ఒక లిమిటేషన్ ఉంది. అదేంటంటే ఇవి రియల్ టైమ్ డేటాని యాక్సెస్ చేయలేవు. సపోజ్ మీరు చాట్ బోట్ లాంటి అప్లికేషన్స్ లో నియర్ బై రెస్టారెంట్స్ లో పిజ్జా ఆర్డర్ చేయమని అడిగారు అనుకోండి, అది ఆ టాస్క్ ని పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే వాడికి ఆ డేటాతో యాక్సెస్ లేదు. కానీ స్విగ్గీ, జొమాటో ఇలాంటి అప్లికేషన్స్ రియల్ టైమ్ డేటా ఎలా యాక్సెస్ చేస్తుంది అనుకుంటున్నారు? దానికి ఆన్సర్ లాంగ్చైన్ అండ్ APIs. మనం స్విగ్గీ అని ఆర్డర్ చేసామనుకోండి, లైక్ పిజ్జా, అది నియర్ బై రెస్టారెంట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత % డిస్కౌంట్ ఉంది, ఎంత టైం పడుతుంది ట్రావెల్ అవడానికి, ఈ మొత్తం డీటెయిల్స్ అని చూపిస్తాయి. అండ్ రియల్ టైంలో డ్రైవర్ ఎక్కడి వరకు వచ్చారో అన్ని డిస్ప్లే చేస్తుంది. ఆ ChatGPTకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ స్విగ్గీ లాంగ్చైన్ లాంటి ఒక టెక్నాలజీ యూజ్ చేసి APIsని డిగ్రేడ్ చేసింది. లాంగ్చైన్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ నాలెడ్జ్కి, రియల్ టైమ్ డేటాకి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసి రెండింటితో మోడల్ని ట్రైన్ చేస్తుంది. అందుకే లాంగ్చైన్ అనేది ఒక సూపర్ పవర్గా అయ్యింది ఈ జెన్ఏ టూల్స్ లో. ఇప్పుడు మనం లాంగ్చైన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. లాంగ్చైన్ అంటే ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఇది ఏ మోడల్స్ ని అండ్ రియల్ టైమ్ డేటా ప్రొవైడ్ చేసే టూల్స్ ఆర్ APIs ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది. సపోజ్ ఒక చాట్ బోట్ లాంటి అప్లికేషన్ లాంగ్చైన్ లేకపోకుండా ఎలా వర్క్ అవుతుందంటే, అది ట్రైన్ అయిన మోడల్లో ఉన్న డేటా ద్వారా ఆన్సర్ ఇస్తుంది. అదే ఒక లాంగ్చైన్ ఇంపోర్ట్ చేసామనుకోండి, లైక్ APIs ఆ టూల్స్ యూస్ చేసి రియల్ టైమ్ డేటాని కాల్ చేసి ఆ డేటాతో మన రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. సో ఒకవేళ లాంగ్చైన్ ఇలాంటి టూల్స్ మనం ఇంపోర్ట్ చేస్తే మన అప్లికేషన్ అది 10 times బెటర్గా వర్క్ అవుతుంది అండ్ కంపేర్ టు ప్రీవియస్ మోడల్స్. ఇప్పుడు మనం లాంగ్చైన్ లో కోర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి LLMs. LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఈ మోడల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయి ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, లైక్ క్లౌడ్, GPT, లామ్లా, జెమినీ, ఒలామా మోడల్స్. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి, ఫ్రీ మోడల్స్, పెయిడ్ మోడల్స్. ఫ్రీ మోడల్స్ ఏంటంటే మనం వాటి APIకి యూజ్ చేసుకొని ఆ మోడల్స్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వీటి ఎగ్జాంపుల్స్ లామ్లా, జెమినీ మోడల్స్ అండ్ ఒలామా మోడల్స్. అలాగే పెయిడ్ మోడల్స్ ఏంటంటే ఆ మోడల్స్ మనం యూజ్ చేయాలంటే ఆ కంపెనీకి మనం కొంచెం పే చేయాలి. వీటికి ఎగ్జాంపుల్స్ లైక్ GPT అండ్ క్లౌడ్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి ప్రాంప్ట్స్. ఇప్పుడు మన LLM మోడల్స్ ఉంటాయి కదా, అవి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయి ఉంటాయి. వాటికి పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ టాస్క్ చేయాలి అని చెప్పనీకి మనం ప్రాంప్ట్స్ యూజ్ చేస్తాము. ఈ ప్రాంప్ట్స్ ఎందుకంటే మన మోడల్ ఒక క్వైరీ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్ వచ్చి చైన్స్. అసలు ఈ చైన్స్ ఎందుకంటే, ఇప్పుడు మన లాంగ్చైన్ అప్లికేషన్లో LLMs ఉంటాయి, ప్రాంప్ట్స్ ఉంటాయి, API కీస్, డేటాబేస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి మనం చైన్స్ యూజ్ చేస్తాము. ఏజెంట్స్ అనేది ఒక అడ్వాన్స్ కాన్సెప్ట్ లాంగ్చైన్లో. ఎందుకంటే ఒక పర్టికులర్ టాస్క్ కోసం మన మోడల్ని కొన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేసి ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మెమొరీ. మెమొరీ ఎందుకంటే ఇప్పుడు మనకు ChatGPT లాంటి అప్లికేషన్స్ ఉంటాయి, అందులో మనం సెట్ చేసిన క్వైరీ అంతా స్టోర్ చేసుకొని ఆ క్వైరీ అండ్ ట్రైన్ మోడల్ రెండు కంబైన్ చేసి మనకు క్వైరీ అవుట్పుట్ ఇస్తుంది. దీని ద్వారా మన క్వైరీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇవన్నీ స్టోర్ చేసుకోనికి మనం మెమొరీ యూజ్ చేస్తాం లాంగ్చైన్లో. నెక్స్ట్ వన్ వచ్చి టూల్స్. ఈ టూల్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్టర్నల్గా ఏదైనా డేటా కలెక్ట్ చేయాలి విత్ APIs ఆర్ ఎనీ టూల్స్, దానికోసం లాంగ్చైన్ టూల్స్లో నుంచి అవి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక లాంగ్చైన్ ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏదైనా ఒక యూజర్ ఒక క్వైరీ ఇచ్చారనుకోండి, అది ఫస్ట్ లాంగ్చైన్కి వెళ్తుంది. ఆ తర్వాత లాంగ్చైన్ ఆ క్వైరీని LLMకి పాస్ చేస్తుంది. ఈ LLMకి పాస్ చేసేటప్పుడు లాంగ్చైన్ దగ్గర ఉన్న ప్రాంప్ట్ కూడా పాస్ చేస్తుంది, ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా క్వైరీ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి. ఒకవేళ ఎలాంటి ఎక్స్టర్నల్ APIs యూజ్ అవసరం లేదనుకోండి, డైరెక్ట్గా LLM మోడల్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా రియల్ టైమ్ డేటా కానీ ఏదైనా APIsని కానీ యూజ్ చేయాలని అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ LLM మోడల్స్ ఆ APIsని కాల్ చేసి వాటి ద్వారా డేటాను గ్యాదర్ చేసి ఆ డేటాతో ట్రైన్ అయ్యి ఒక సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ సెంటెన్స్ లాగా ఫామ్ చేసి ఇస్తుంది.
ఇలా లాంగ్వేజ్ ఒక అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనం ఒక వెదర్ చార్ట్ బోర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఒక యూజర్ వచ్చి ఒక క్వైరీ ఇస్తాడు, ప్రజెంట్ హైదరాబాద్ టెంపరేచర్ నాకు కావాలి అని. ఇప్పుడు ఈ క్వైరీ లాంగ్వేజ్ ఏజెంట్స్కి వెళ్తుంది. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ క్వైరీ ఎల్ఎం మోడల్కి పాస్ చేస్తుంది. ఇక్కడ మనకు టెంపరేచర్ కావాలి, పర్టికులర్ హైదరాబాద్ ఈ వ్యక్తి. ఇక్కడ ఎల్ఎం మోడల్ ఏం చేస్తుందంటే ఈ వెదర్ ఏపీఐని కాల్ చేస్తుంది. ఈ వెదర్ ఏపీఐ కాల్ చేసి అందులో డేటా గ్యాదర్ చేసి ఆ డేటా తీసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేసి రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. ఇలా ఎల్ఎం మోడల్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ప్రాంప్ట్స్ ఎందుకు చూస్ చేసాము. ఇప్పుడు మనం పర్టికులర్గా వెదర్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం మన ఎల్ఎం మోడల్తో. సో మనము ప్రాంప్ట్స్లో మన వెదర్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి తగ్గట్టు ఒక ప్రాంప్ట్ ఇస్తాం. దీని ద్వారా ఒకవేళ యూజర్ ప్రాంప్ట్ కరెక్ట్గా అయిపోయినా మన ఇన్బుల్గా ఉన్న ప్రాంప్ట్ బేస్ చేసుకొని మన క్వైరీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం మనం సపరేట్ ప్రాంప్ట్స్ ఇస్తాం మన ఎల్ఎం మోడల్ బిల్డ్ చేసేటప్పుడు. ఇప్పటివరకు మనం చాలాసార్లు ఏపీఎస్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఆ ఏపీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఏపీఎస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే సపోజ్ మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, దానికి ఒక రియల్ టైమ్ డేటా కావాలి, అదొక వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్కి మన అప్లికేషన్కి ఒక కనెక్షన్ లాగా ఏపీఐ పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ మీరు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు వెయిటర్ ఆ ఫుడ్ ప్రిపేర్ చేయమని చెఫ్కి చెప్తాడు. చెఫ్ ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి వెయిటర్కి ఇస్తాడు. వెయిటర్ మీకు సర్వ్ చేస్తాడు. ఇక్కడ మీకు ఈ చెఫ్కి మధ్య మీడియేటర్కి ఎవరు పని చేస్తున్నారు? వెయిటర్. అలాగే మన అప్లికేషన్కి మనకు కావాల్సిన డేటా సోర్స్కి మధ్యలో ఈ ఏపీ అనేది ఒక మీడియేటర్గా పనిచేస్తుంది ఆ డేటాని గ్యాదర్ చేయడం కోసం. ఇలా ఏపీఎస్ వర్క్ అవుతాయి. ఇప్పుడు ఇలాంటి ఏపీఎస్ యూజ్ చేసి చాలా పవర్ఫుల్ అప్లికేషన్స్ మన మార్కెట్లో ఉన్నాయి. అందులో ఒక అప్లికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీలో చాలా మంది యూబర్, ర్యాపిడో ఇలాంటివి యూజ్ చేసి ఉంటారు ఏదైనా రైడ్ బుక్ చేయడానికి. మీరు ఏదైనా రైడ్ బుక్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఏపీఎస్ యూజ్ చేస్తారు. అవేంటో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాము. ఫస్ట్ మీరు యూబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఒక రైడ్ బుక్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపినీకి ఏమేమి ఏపీఎస్ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏపీకే. మీరు ఒక రైడ్ బుక్ చేశారు, మీకు దగ్గరలో నియర్ బై డ్రైవర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది లైక్ రైడ్ బుక్ చేశారని. అందులో ఒకరికి అలొకేట్ చేస్తారు. దానికోసం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తారు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి, షార్టెడ్ డిస్టెన్స్లో ఎవరు ఉన్నారా అని. అలాగే బెస్ట్ రూట్, ట్రాఫిక్ లేకుండా రూట్ సజెస్ట్ చేయడానికి వీటి కోసం కూడా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి పేమెంట్ ఏపీఐ. మీరు రైడ్ బుక్ చేసినప్పుడు ఆన్లైన్ పేమెంట్కి ఆప్షన్ ఉంటుంది. దానికోసం మీరు పేమెంట్ చేయాలి. అక్కడ మనకు పేమెంట్ ఏపీఐ యూజ్ చేసి పేమెంట్ చేస్తాం లైక్ గూగుల్ పే, ఫోన్పే ఆర్ బ్యాజర్ పే ఇలాంటి పేమెంట్ గేట్వే యూజ్ చేసి. అలాగే మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఓటీపీ, దానికోసం మనం ఎస్ఎంఎస్ ఏపీఐ యూజ్ చేస్తాము. తర్వాత మనకు డ్రైవర్ ఒక లైవ్ లొకేషన్ చూపిస్తుంది, దానికోసం మనం జీపీఎస్ ఏపీఐ కూడా యూజ్ చేస్తాము. ఇలా ఒక పవర్ఫుల్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బ్యాక్ సైడ్లో ఎన్నో ఏపీఎస్ ఇంటిగ్రేట్ చేసి ఉంటాం. సో ఈ ఏపీఎస్ అప్లికేషన్ని ఎన్నో రెట్లు పవర్ఫుల్ చేస్తుంది. అందుకే ఏపీఎస్ అనేది ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది యూబర్, ర్యాపిడోలో ఇలాంటి అప్లికేషన్లో కాదు, వాట్సాప్, అమెజాన్ షాపింగ్లో ఇలాంటి వాటిలో కూడా చాలా ఏపీఎస్ యూజ్ చేస్తాము. ఇంకా క్లీన్గా అర్థం చేసుకున్నారంటే ప్రతి సక్సెస్ఫుల్ యాప్లో ఖచ్చితంగా ఏపీఎస్ అనేది ఇంటిగ్రేట్ చేసే ఉంటారు. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఏపీఎస్లో 4 టైప్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ వచ్చి రెస్ట్ ఏపీఐ. ఇది మోస్ట్ కామన్ ఏపీఐ. ఇవి HTTPS రిక్వెస్ట్లో పనిచేస్తుంది. సపోజ్ మీరు ఫుడ్ డెలివరీ యాప్స్లో బిర్యానీ సెర్చ్ కానీ రెస్ట్ ఏపీఐ కాల్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి ఐటమ్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి గ్రాఫ్కేల్ ఏపీఐ. ఇది ఫ్లెక్సిబుల్ డేటా ఫెచ్చింగ్ కోసం యూజ్ చేస్తాము. సింపుల్గా చెప్పాలంటే పర్టికులర్ ఏం సెర్చ్ చేస్తారో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. ఇది మన రెస్ట్ ఏపీఎస్తో కంపేర్ చేసి కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి రియల్ టైమ్ ఏపీఐ. మనకు రియల్ టైమ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం ఈ రియల్ టైమ్ ఏపీఐ యూజ్ చేస్తాము. లైక్ ఇందాక యూబర్, ర్యాపిడో ఇలాంటి అప్లికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందులో మనకు లైవ్ అప్డేట్స్ కోసం జీపీఎస్ ఏపీఐ యూజ్ చేస్తాం. అది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ టైమ్ ఏపీఐ. నెక్స్ట్ వన్ వచ్చి సెక్యూర్ ఏపీఐ. ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాము. సపోజ్ మనము ఇందాక డిస్కస్ చేసుకున్న అప్లికేషన్లోనే పేమెంట్ చేయడానికి ఫోన్పే ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేస్తాం అన్నాం కదా, అది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సెక్యూర్ ఏపీఐ ఓన్లే. ఇప్పుడు మనం ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. లాస్ట్ వీడియోలో మనం VS Codeలో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, పైథాన్ ఎక్స్టెన్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చూసాం. ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏవైనా టూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఒక సింపుల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం ఈ టూల్స్ యూజ్ చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాక్టికల్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ విత్ ఇన్ 2 minutesలో మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఒక సపరేట్ బాక్స్ లాగా అజ్యూమ్ చేసుకోండి. సపోజ్ మీరు మీ సిస్టంలో సైమల్టేనియస్గా 2 ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఒకదానికేమో డిజాంగో 3.2 కావాలి, ఇంకో దానికేమో డిజాంగో 4.0 కావాలి. బట్ ఇట్లా 2 వర్షన్స్ ఎక్కించడం మీ సిస్టంలో కుదరదు, క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. అందులో మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ యూస్ చేసుకుంటాము. అలా మనం డిఫరెంట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం యూస్ చేసుకుంటాము. ఇలా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం VS Codeలో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఇది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ కమాండ్స్ గుర్తుండడం కోసం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి యూస్ చేసే కమాండ్ python -m దెన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఒకటి ఇచ్చుకోవాలి, లైక్ GenAI. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇందులో స్క్రిప్ట్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ స్క్రిప్ట్లో యాక్టివేట్ ఫంక్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేసుకున్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయడానికి మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాము. కమాండ్ అంటే ఏం లేదు, ఆ పాత్రలోకి వెళ్ళి యాక్టివేట్ చేయాలి. లైక్ ఫస్ట్ మనం జనరేట్ అయ్యే ఫోల్డర్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత యాక్టివేట్ ఫంక్షన్ ప్రెస్ చేయగానే అది యాక్టివేట్ అయిపోతుంది. లైక్ ఇక్కడ చూసారనుకోండి GenAI అని వచ్చింది, అంటే మన జనరేట్ అయిన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ ప్రతి ఒక్క ఫంక్షన్ డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టాల్ చేయకుండా లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఒక రిక్వైర్మెంట్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాం, అవి మనకు కావాల్సినట్టు ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ ఈ ఫైల్ అనేది .txt ఫైల్, ఈ ఫార్మాట్లోనే ఉండాలి. ఇప్పుడు మనం లాంగ్చైన్ ఎలా యూస్ చేయాలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి లాంగ్చైన్ ఇన్స్టాల్ చేద్దాం. మీరు ఇక్కడ మీకు కావాల్సిన లైబ్రరీస్ని ఇక్కడ రాయగానే ఈ ఫైల్ సేవ్ చేయండి. తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఈ కమాండ్ టైప్ చేయండి, install -r ఫైల్ నేమ్ requirements.txt. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. ఆల్రెడీ నాకు numpy పాయింటర్స్ ఇన్స్టాల్ అయిపోయి కాబట్టి లాంగ్చైన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లైక్ లాంగ్చైన్ మనం రిక్వైర్మెంట్ ఫైల్లో నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం జస్ట్ లాంగ్చైన్ యూజ్ చేసి ఎలా మోడల్స్ని ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి లాంగ్చైన్ మన కీ కాంపోనెంట్ LM మోడల్, ఏదైనా LM మోడల్ ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. ఫ్రమ్ langchain.lms import OpenAI. ఇప్పుడు మనకు ఏదైనా LM మోడల్ ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఇలా langchain.lmsలోకి వెళ్ళి అండ్ లాంగ్చైన్లో LM మోడల్స్లో OpenAI ప్యాకేజ్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం OpenAI మోడల్స్ని ఇంపోర్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాంప్ట్స్ అని చెప్పాను. ఈ ప్రాంప్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలో కూడా చూద్దాం. ఫ్రమ్ langchain.prompts import prompt template. సో లాంగ్చైన్లో ప్రాంప్ట్స్ మోడల్లో ప్రాంప్ట్ టెంప్లెట్ యూజ్ చేసి మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇవి ఎలా యూజ్ చేయాలి ఎలా అని మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు మన లాంగ్చైన్లో డాక్యుమెంట్ లోడర్స్ ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో మొత్తం తెలుసుకొని ఆ తర్వాత మనం ఒక సింపుల్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాము. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా తెలుసుకుందాం. మనము .ev ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సింబల్ చేంజ్ అయింది. ఈ .env ఫైల్ ఎందుకంటే మనం మన GenAI అప్లికేషన్స్లో ఏదైనా APIs యూజ్ చేస్తాం కదా, ఎప్పుడైనా మనం ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసామనుకోండి, ఈ API కీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మనం సీక్రెట్గా ఉంచుకోవాలి. డిప్లాయ్ చేసేటప్పుడు ఈ .env ఫైల్ అనేది అక్కడ డిప్లాయ్ అవుతుంది. దానివల్ల మన API కీస్ అనేది సేఫ్గా ఉంచుకోవచ్చు. దానికోసం మనం .env ఫైల్లో మన API కీస్ అన్ని యూజ్ చేసుకుంటాం. మనం ఎప్పుడైనా API కీస్ ఏదైనా యూజ్ చేయాలంటే ఈ .env ఫైల్లో ఆ API కీ స్టోర్ చేసుకొని ఈ ఫైల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ API కీస్ ఎలా యూజ్ చేయాలో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం లాంగ్చైన్ అండ్ APIs అండ్ ఏంటి అవి ఎలా యూజ్ చేయాలి తెలుసుకున్నాం. అండ్ మీకు మన కోర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. వెంటనే వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి.
అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం లాంగ్వేజ్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా ఇంపోర్ట్ చేయాలి, వాటితో ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.